హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఉల్లిపాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉల్లిపాయ పకోడీలో రెండు రకాలు ఉంటాయండి. గట్టి పకోడీ అలాగే మెత్తని పకోడీ రెండు రకాలు ఉంటాయి. ఇది మెత్తని పకోడీ అన్నమాట. ఈవినింగ్ స్నాక్గా ఇది చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కూడా. సో ఈ పకోడీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఉల్లిపాయ చీరికలు తీసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను 6 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. సో ఉల్లిపాయలను ఇలా తీసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కట్ చేసిన కరివేపాకు, అలాగే 2 కానీ 3 కానీ పచ్చిమిర్చిని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, అలానే చాలా కొద్దిగా పసుపు, అలాగే 2 ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఎగ్స్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా శనగపిండిని వేసుకుంటూ ఉండాలి. శనగపిండిని కూడా అంతా ఒకసారే కాకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ముందే వాటర్ వేసేస్తే ఇది జారుగా అయిపోతుంది. ఉల్లిపాయలో ఉన్న నీరు మ్యాక్సిమం సరిపోతుంది. సరిపోకపోతే మీరు 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వాటర్ని మీరు వేసుకోకూడదు. మ్యాక్సిమం ఉల్లిపాయలో ఉండే వాటర్ కంటెంటే మీకు సరిపోతుంది. ఆల్రెడీ ఎగ్ కూడా వేసాం కాబట్టి మనకి ఇందులో వాటర్ ఎక్కువ అనేది పట్టదనమాట. నెక్స్ట్ ఇందులో అల్లం తురుమును కూడా వేసుకోవాలి. ఈ అల్లం తురుము ముందే వేసుకోవాలండి, నేను వేయడం మర్చిపోయాను. 1 స్పూన్ అల్లం తురుమును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 350 గ్రామ్స్ వరకు శనగపిండిని వేసుకున్నాను. సో చూడడానికి మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులో ఉల్లిపాయ ఎక్కువగా ఉంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది. వీటిని ఇలా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటేనే మీకు పకోడీ క్రిస్పీగా వస్తుంది. పకోడీ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి. మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలానే మరీ తక్కువ హీట్లో కూడా ఉండకూడదు. నెక్స్ట్ పకోడీలు వేయించేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి. ఇది ఒక సైడ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాతే రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత, అంటే ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు తీసేసుకోవాలి. చాలామందికి ఇవి ఆయిల్ పీల్చేస్తాయండి. అలా ఆయిల్ పీల్చడానికి కారణం ఏంటంటే ఇవి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే ఇవి ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి. కంపల్సరీ మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలి. సో ఇలానే మిగతా వాటిని కూడా వేసేసుకోవాలి. సో ఇలా చాలా సింపుల్గా పకోడీని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.